ఓం విఘ్నేశ్వరాయ నమః. మేము 2026 మార్చి 10వ తారీఖు నాడు బెంగళూరు నుంచి తిరుపతికి ఐరావత్ బస్సు మీద బయలుదేరాం. ఐరావత్ బస్సు చాలా కంఫర్ట్గా ఉందండి. 4.5 అవర్స్లో తీసుకెళ్ళిపోతుంది. మధ్యలో ఫుడ్ ప్లాజా దగ్గర ఆపాడు. చూసారా ఈ ఫుడ్ ప్లాజా ఎంత బాగుందో, మామిడి చెట్ల మధ్యలో. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిరుపతికి మధ్యాహ్నం 12 గంటలకి చేరుకున్నాం. ఆ రోజు 10వ తారీఖున ఈవినింగ్ పద్మావతి అమ్మవారిని దర్శించాం. రెండవ రోజు అనగా 11వ తారీఖున స్వామివారిని తిరుమలలో వెళ్ళి దర్శించుకున్నాం. మూడో రోజు అనగా 12 మార్చి మేము నాన్ లోకల్ టూర్స్కి బయలుదేరాం. తిరుపతిలో శ్రీనివాసం మరియు విష్ణువాసం నుండి ఏపీ టూరిజం వాళ్ళు 2 రకాల టూర్ ప్యాకేజీలు నడుపుతారు. ఒకటి లోకల్ టెంపుల్స్ టూర్ ప్యాకేజీ, రెండోది సరౌండింగ్ టెంపుల్స్ ప్యాకేజీ. లోకల్ టెంపుల్స్ 250 రూపీస్ పర్ పర్సన్, సరౌండింగ్ టెంపుల్స్ 550 రూపీస్ పర్ పర్సన్. నాన్ ఏసీ బస్సు. మేము వెళ్ళినప్పుడు ఏసీ బస్సులు లేవు, అందువల్ల నాన్ ఏసీలో వెళ్ళాల్సి వచ్చింది. సమ్మర్ కదా, చాలా కష్టపడ్డాం. లోకల్ టెంపుల్స్ అంటే అందరికీ తెలుసు కదా, పద్మావతి అమ్మవారు, అగస్తీశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, వకుళామాత, కపిలేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి. ఈ టెంపుల్స్ ఈ మధ్య సమయాభావం వల్ల ప్రతి వాళ్ళు కూడాను వారి వారి ఊర్ల నుంచి తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. కానీ సరౌండింగ్ టెంపుల్స్ చాలా విశిష్టత కలిగి ఉన్నాయి. మేము దర్శించాం, మాతో పాటు మీరు కూడా దర్శించండి. మొదటిగా శ్రీ భూనీళా సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఆలయం, నగరి, చిత్తూరు జిల్లా. ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, కరి అనగా ఏనుగు, ఏనుగుకు అభయం ఇచ్చి కాపాడినందుకు ఈ స్వామికి శ్రీ కరియ మాణిక్య స్వామి అని నామం ఏర్పడింది. మనందరికీ కూడా గజేంద్ర మోక్షం కథ తెలుసు కదా. ముసలి నోట తన పాదము తగులుకొని చివరి ప్రాణాలతో తలడిల్లుతున్నటువంటి గజేంద్రుడు చివరి ఆర్తనాదంతో నారాయణుని స్మరిస్తాడు. ఆ ఆర్తనాదం విన్న నారాయణుడు ఒక్క ఉదుటన లేచి గజేంద్రుని రక్షించి మోక్షం అందిస్తాడు. అటు పిమ్మట శ్రీ స్వామివారు ఇచ్చట సేద తీసుకున్నట్లు స్థల పురాణం తెలుపుతోంది. స్వామివారు ఇచ్చట భూదేవి మరియు నీలాదేవి సమేతంగా దర్శనమిస్తారు. అటు పిమ్మట మేము అక్కడ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి బుగ్గ అగ్రహారంలో ఉంది, అక్కడికి వెళ్ళాం. ఈ ప్రాంతంలో ఒక సహజ నీటి ఉబ్బుకు ఉండటం వల్ల ఈ గ్రామానికి బొగ్గ అగ్రహారం అనే పేరు వచ్చింది. ఈ నీటిని పవిత్రంగా భావించి భక్తులు తీసుకొని శివార్చనలో ఉపయోగిస్తారు. ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వర స్వామి రూపంలో, ఆయన దేవేరి అన్నపూర్ణేశ్వరి అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. అటు పిమ్మట మేము 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ సర్వమంగళ సమేత శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానానికి సురుటుపల్లి గ్రామంలో ఉంది, అక్కడికి వెళ్ళాం. ఇది ప్రసిద్ధ శైవక్షేత్రం. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రమథన సమయంలో మొదట హాలాహల విషం బయటకు వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు లోకరక్షణ కోసం ఆ విషాన్ని తాగుతారు. ఆ విషం వల్ల ఆయన గొంతు నీలంగా మారింది. విషం తాగిన తర్వాత పరమేశ్వరుడు చాలా అలసిపోయి ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన తలను పార్వతీ అమ్మవారి ఒడిలో పెట్టుకుని పడుకున్నారు. స్థితిని పల్లికొండ పడి విశ్రాంతి తీసుకోవడం అంటారు. అందువల్ల ఈ క్షేత్రానికి పల్లికొండేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే, పరమశివుడు లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ.
స్వామివారి విగ్రహం సుమారు 34 అడుగుల పొడవు ఉంటుంది. అక్కడ నుంచి మేము 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ శ్రీ మహావిష్ణువు ఆలయం నాగలాపురం వెళ్ళాం. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన అద్భుతం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో 3 రోజుల పాటు సూర్యకిరణాలు ఆలయం ద్వారాల గుండా ప్రవేశించి స్వామివారి విగ్రహంపై పడతాయి. సాధారణంగా సూర్యకిరణాలు మార్చి 24, 25, 26 తేదీల్లో పడతాయి. మొదటి రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి. రెండవ రోజు స్వామివారి నాభి భాగంపై పడతాయి. మూడో రోజు స్వామివారి ముఖంపై పడతాయి. ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. అప్పుడు విష్ణువు మత్స్యావతారం తీసుకుని వేదాలను తిరిగి సంపాదించి ప్రపంచానికి అందించాడు. అందుకే ఇక్కడ స్వామివారిని వేదనారాయణ స్వామి అని పిలుస్తారు. అటు పిమ్మట అక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనంలో ఉంది. అక్కడికి వెళ్ళాం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు అరణ్యంగా ఉండేది. అక్కడ విష్ణుమూర్తి తపస్సు చేసినందుకు ఈ ప్రాంతానికి నారాయణవనం అని పేరు వచ్చింది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి. ఒకరోజు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వేటకు వచ్చినప్పుడు పద్మావతిని చూసి ఇద్దరికీ వివాహం జరగాలని నిర్ణయమైనది. తరువాత ఆకాశరాజు ఘనంగా వారి వివాహాన్ని నిర్వహించారు. అందుకే ఇక్కడ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్వేటి నగరంలో కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయానికి వెళ్ళాం. కార్వేటి నగరం ఒకప్పుడు రాజవంశాల పాలనలో ఉన్న ప్రముఖ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు భగవాన్ కృష్ణుడిపై గొప్ప భక్తి కలిగి ఉండేవారు. వారి ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నిర్మించబడినది. ఇక్కడ మూర్తి వేణుగోపాలస్వామి, అంటే వేణువు వాయిస్తున్న కృష్ణుడు. ఈ ఆలయంలో జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయాలన్నీ కూడా మనకి ఆధ్యాత్మికత మరియు ప్రశాంతతని ఇస్తాయి. అక్కడ నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. చూడండి ఈ గ్రామంలో చెరువు ఎంత బాగుందో. పురాణ కథనం ప్రకారం వెంకటేశ్వర స్వామి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమల వైపు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఈ ప్రాంతంలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు. ఆ సమయంలో భక్తులకు ప్రసన్నంగా దర్శనమిచ్చినందున ఇక్కడ స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందారు.
అప్పలాయగుంట అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ గ్రామంలో ఒక పెద్ద గుంట, నీటి కుంట ఉంది. ఆ కుంటను ఒక భక్తుడు అప్పలయ్య త్రవ్వించాడని చెప్తారు. అందువల్ల ఈ ప్రాంతానికి అప్పలయ్య గుంట, అప్పలాయగుంట అనే పేరు వచ్చింది. ఆలయంలోని అభయహస్తం, భయాన్ని తొలగించే ఆశీర్వాదహస్తం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి కూడా ఉంది. ఇదండి 7 ఆలయాలు సందర్శించినటువంటి మా ప్రయాణ విశేషాలు. మేము ఉదయం 9:30 గంటలకు బయలుదేరాము. తిరిగి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతికి సాయంత్రం 6 గంటలకు చేరాము. మీరు కూడా తప్పకుండా ఓ రోజు ఖాళీ చూసుకుని తప్పకుండా ఈ యొక్క ఆలయాలు దర్శించండి. చాలా బాగున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.